గోడ దూకిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇస్తాడు. ఎందుకు ఇయ్యాడు? ఆయన క్లీన్గానే ఉన్నాడు కాబట్టి క్లీన్ చీట్ ఇచ్చేస్తాడు అందరికి. 40 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఫిరాయింపు నిరోధక చట్టానికి తనయుడి నేతృత్వంలోని అదే పార్టీ తూట్లు పొడుస్తున్నది. రాహుల్ గాంధీ పట్టుకొని తిరిగే ఎర్రబుక్ రాజ్యాంగం సాక్షిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం వెర్రిచూపులు చూస్తున్నది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై చర్యల విషయంలో ప్లేట్ ఫిరాయించిన విషాద దృశ్యం రాష్ట్రంలో కనిపిస్తున్నది. 5గురిపై అనర్హత వేటు అవసరం లేదని నిర్ణయం. బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదులను తోసిపుచ్చిన శాసనసభ స్పీకర్. ఫిరాయింపుపై ఎలాంటి ఆధారాలు లేవని తుది తీర్పు. హర్యానాలో ఒకలా, తెలంగాణలో మరొకలా కాంగ్రెస్ పార్టీ తీరు. అక్కడ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు కాంగ్రెస్ డిమాండ్, ఇక్కడ మాత్రం నాలుక మడత. నేడు మరో 3గురిపై తీర్పు. ఇది ఎట్లున్నదంటే, మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడు. బీఆర్ఎస్కు పుట్టిన వాళ్ళను కాంగ్రెస్ ముద్దాడుతుంది. మా పిల్లలో మా పిల్లలో మా పిల్లలు అని ముద్దాడింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటుంది? మా పిల్లలు కాదు అంటుంది. కానీ ఈ పిల్లలు ఏమంటారు? తండ్రి కానోని తండ్రే అని, మా తండ్రి అని చెప్పుకో తిరిగింది. స్పీకర్ గారు, లోకమంతా నవ్వుతుంది. ఇట్లా మీరు కొట్టేస్తే, అనర్హత పిటిషన్ మీరు కొట్టేస్తే లోకం నవ్వుతుంది. స్పీకర్ గారు, మీ గౌరవం నిలుపుకోవాలి కదా అండి. ఇదేనా పద్ధతి? లోకం అంతా చూసింది ఎవడెవడు ఏ స్టేజీలు ఎక్కి రేవంత్ రెడ్డి గారిని బూడింలో, ఎవడెవడు కాంగ్రెస్ కండువలు కప్పుకున్నాడో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలలో లోకం అంతా చూసింది. ఏం కళ్ళకు గంతలేం కట్టుకోలేవలు. మరీ గింతనా? నిన్న వాళ్ళ మీద అనర్హత వేట అవసరం లేదు, సాక్ష్యాధారాలు లేవు, నా మొగన్ని ఇచ్చిపెట్టి రోడ్లు పట్టుకొని తిరుగుతానా అని ఒక ఆమె అంటుంది. నాకు ఆ పెళ్ళమద్దురాబాయ్ అని ఒకడు అంటాడు. సాక్ష్యాధారాలు ఏవి అని పెద్ద మనిషి అన్నట్టు ఉన్నది. ఊరంతా చూస్తాను రా భయ్, అది గాలి కిడిచిన భూతంలాగా తిరుగుతూనే ఉన్నది అని ఊరంతా చెప్తాను రా భయ్ అని ప్రజలు అంటాను. ఇప్పుడు స్పీకర్ గారి పరిస్థితి కూడా గట్టనే ఉన్నది. సాక్ష్యాధారాలు ఏవి అంటాను. వీడియోలు చూడుర్రి, వాళ్ళు ప్రచారం చేసిండ్రు కదా, ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు ప్రచారం చేసిండ్రు కదా, కాంగ్రెస్ కండువాలు కప్పుకొని ప్రచారం చేసిన దృశ్యాలు లేవా? మరీ ఇంత దిగజారిపోవాలా స్పీకర్ గారు? ప్రజాస్వామ్యానికి నిజంగా ఇది సిగ్గుపడాల్సిన రోజు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు మీరు. మీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు చేసిన ఫిరాయింపుల నిరోధక చట్టానికే మీరు అవమానం చేస్తున్నారు ఈరోజు. తనయుడు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని భారత్ జోడో యాత్ర అని చేస్తాడు. మీరు అదే రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా చింపి పారేస్తాను, రాజ్యాంగానికి గౌరవం ఇవ్వకుండా. ఇక మీతోటి అవుతుందాను పాలన? వీళ్ళు దొంగలను బయటికి వెళ్ళగొట్టడానికే గంత భయపడతాను మీరు. ఇది ఎక్కడి పద్ధతి అండి? గింత సిగ్గుచేట. జర ఇక్కడ కామెంట్స్ పెట్టండి. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినలా లేదా, కండువలు కప్పుకున్నారా లేదా, ఇది ప్రజలే చెప్పాలి. ఇక్కడ కామెంట్స్ రూపంలో వాళ్ళు చెప్తారు. చెప్పినాక మేము చదివి ప్రయత్నం చేస్తాము. నిజంగా ఈ కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే దానం నాగేందర్ కావచ్చు, తెల్లం వెంకటరావు కావచ్చు, వీళ్ళంతా పార్టీలు మారిందా లేదా, కాళ యాదయ్య, వీళ్ళు పార్టీలు మారిందా లేదా ప్రజలే చెప్తారు. స్పీకర్ గారు, ప్రజలను పిలవండి, లేకపోతే జర్నలిస్టులను పిలవండి. సాక్ష్యాధారాలు లేవంటాను కదా, జర్నలిస్టులను పిలవండి, ప్రజలను పిలవండి. ఓ రోజు మీరు కూడా ప్రజల్లోకి రాండి. ఈ 10 మంది పార్టీలు మారినలా లేదా అని మీరు అప్పుడు అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్తారు. ఇంత సిగ్గుచేట. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు చేస్తాను మీరు. లోకం అంతా చూస్తలేదు మీరు ఆడే ఆటలు, మీ దౌర్జన్యాలు అని అనుకోకండి. కాంగ్రెస్ పార్టీ, నేను అనుకున్నా కదా వీళ్ళు ఇజ్జతగాళ్ళు ఏమో 10 మంది రాజీనామా చేసి ప్రజలలోకి ఎత్తారేమో అని నేను అనుకున్నా. గింత ఇజ్జత్ దంపుకొని బతుకుతానులా మీరు. గీ బతికేందుకు? అధికారం కోసం నాలికని ఎటుపడితే అటు తిప్పడం, మాటలు ఎటుపడితే అటు తిప్పడం, గీ బతుక అవసరమా? ఇజ్జత్ గాళ్ళు అయితే ఇట్లా రాజీనామా చేసి ఆడ పడేసి రావాలి ప్రజల ముందుకి. పౌరుషంగాళ్ళు అయితే, మీ ఒంట్లో ఉన్నది రక్తమే అయితే, నిజంగా మీరు తెలంగాణ వాళ్ళే అయితే, నిజంగా తెలంగాణ ప్రజలు మీరే కావాలని కోరుకుంటే, మీకు అంత ధైర్యం ఉంటే
ఆ రాజీనామా లెటర్లు రాసి మోకాన పడేసి చలో ప్రజల్లోకి వచ్చి ఇగో మేము కాంగ్రెస్ జెండా మీదనే గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ మీదనే నిలబడతాం అని ధైర్యంగా చెప్పాలి. గప్పుడు కానీ మిమ్మల్ని ప్రజలు నాయకులని మళ్ళీ ఎన్నుకుంటారా, మీరు చేసిన పనికి మొత్తం మీ తాట తీస్తారా తెలుస్తుంది. గంత ధైర్యం లేని వాళ్ళు ఎందుకు ఈ పొంకనాలు బొంకుకుంటే ఇన్ని రోజులు కథలు పడ్డారు? మిమ్మల్ని గెలిపించినందుకు మీ నియోజకవర్గాలకు ఇలాంటి ఉపయోగం లేదా? కాంగ్రెస్లో పోయినందుకు మీకు ఏ ఇజ్జతి లేకపోయా, పైగా మీకు దొంగ పేరు అని ఒకటి తెచ్చుకుంటుంది. ఏం లాభం మీ 10 మంది ఎమ్మెల్యేలు ఉండి? మళ్ళీ ఇప్పుడు మీకు స్పీకర్ గారు క్లీన్ చీట్ అని ఇచ్చిండు. క్లీన్ చీట్ చెప్పేటప్పుడు ఆయనకన్నా పాపం మరి ఇక పెద్ద మనిషి ఏమంటాం. స్పీకర్ గారు పాపం వాళ్ళకు ఎంత సిగ్గుపడతానో పాపం వాళ్ళు ఇలాంటి తీర్పులు ఇచ్చినందుకు ఎంత సిగ్గుపడుతున్నారో వాళ్ళు. ఈ వార్త చదవడానికి మాకే సిగ్గు అనిపిస్తాను.